శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 9 ఆదివారం ధనుసు రాశిలో మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహం అనుగ్రహం వల్ల జ్ఞానం, ధైర్యం, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. సూర్యప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం మరియు గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. మనం చేసే పనుల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగడం అయితే చాలా మంచిదండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యునికి నీటితో ఆగ్యం సమర్పించండి. గురువారం లేదా ఆదివారం పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపు పూలతో పూజ చేయడం చాలా మంచిది. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా శుభప్రదంగా భావించవచ్చు. పేదలకు ఆహారం దానం చేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజున ఆదివారం కావున సూర్య భగవాన్ని ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం సూర్య నమస్కారాలు చేయండి. సూర్యునికి ఆగ్యం ఇవ్వండి. ఆదిత్య హృదయం లేదా సూర్య మంత్రం పఠించడం చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 3, 9. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయం తర్వాత పూజ చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు దేవుని స్మరణ చేయడం చాలా మంచిది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి మీ మీద ఎప్పటి నుంచో ఉన్న పరువు ప్రతిష్టలకు సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క మంచి అంటే మీరు చేసేటువంటి సేవా గుణాలు, అలాగే మరింత ఎక్కువగా మీరు చూపించినటువంటి ఆ యొక్క ఉద్యోగ బాధ్యతల కర్తవ్యం, ఇదంతా కూడా ఏంటంటే మీ యొక్క పై అధికారులకి మీ మీద మంచి ఇంప్రెషన్స్ అనేది పెరగబోతుంది. తద్వారా ఏంటంటే మీ యొక్క పనిలో మీ నైపుణ్యాన్ని మిమ్మల్ని రేపటి రోజునైతే గుర్తించి మీకు గుర్తింపు తగ్గ జీతము అయితే మీకు దగ్గర హోదా కానీ ఖచ్చితంగా అయితే రేపటి రోజున మీకు దక్కే సూచనలు అయితే బాగా కనపడుతున్నాయండి. మరొక ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి వృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయి. ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు, కానీ ముందున్న రోజుల్లో అయితే ఆ సమస్యలకు కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీ వైవాహిక జీవితానికి సంబంధించిన చాలా సంతోషంగా ఉన్నటువంటి రోజుగా కూడా చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా కొంత ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఏకాగ్రత కూడా తగ్గుముఖం పట్టబోతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం అనేది మీరు ఏదైనా రేపటి రోజున విద్యార్థులకు సంబంధించినటువంటి అవకాశాలు ఏదైనా కానీ వాటిని ఉపయోగించుకోవడం వల్ల ముందున్న రోజుల్లో మీకు అంతా కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నాయండి. కుటుంబంలో వ్యక్తుల మధ్య మరింత ఎక్కువగా ప్రేమలు పెరుగుతాయి. ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఆస్తి కోసం ఎవరైనా కానీ యోగం కావాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా ఆ శక్తి సంబంధించినటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాలు, ఫంక్షన్స్ జరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో ఆనందం అలాగే శాంతి ఎక్కువగా పెరుగుతాయి. మీ యొక్క ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజునైతే ఒక చక్కని వైద్యుడి యొక్క సలహాల మేరకు చేసేటువంటి ట్రీట్మెంట్ వల్ల మీకు సంబంధించినటువంటి ఆ యొక్క వైద్యానికి సంబంధించి కొన్ని విషయాల్లో మీరు తెలుసుకొని ఆ వైద్యులు సంప్రదించి దానికి సంబంధించినటువంటి చికిత్సను తీసుకోవడం కూడా మీరు స్టార్ట్ చేస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ రాశివారి తోబుట్టువులతో కొన్ని వివాదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించేందుకు తప్పకుండా మీ వంతు మీరు ప్రయత్నించండి. మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ లేదంటే ఎవరైనా కానీ తోబుట్టువులతో ఎప్పుడూ కూడా మీరు ప్రేమతో ఉన్నప్పటికి కూడా కొన్ని విషయాల పట్ల మీరు బలబంధం అని చెప్పి మీరు నమ్మిన వ్యక్తులే. కొంతమంది ఏంటంటే ఈ రాశివారు అందరూ కూడా ఒకలాగే ఉండరు కదండి. అందరూ కూడా ఒక మనస్తత్వం కలిగి ఒక ఫ్యామిలీని కలిగి ఉండరు. కాబట్టి ఒకరిని ఉన్నటువంటి సమస్యల నుంచి కొంచెం ఎవరైనా సమస్యలు అయితే కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేదంటే ఆస్తికి సంబంధించిన విషయాలు కావచ్చు,
తోబుట్టువుల మధ్య కొంచెం తగాదాలు ఏర్పడే అవకాశం అయితే ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండండి. ఇక మీ వల్ల కష్టపడి మంచితనం వ్యక్తి కొంతమంది వ్యక్తుల మీద ఇచ్చినటువంటి లైఫ్‌ని మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే ఉంటారు. మీ మీద తిరుగుబాటు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీకు కొంచెం మనసు ఒత్తిడికి గురవుతుంది. అలసట కూడా గురవుతారనే చెప్పుకోవాలండి. బలహీనంగా మారిపోతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేటువంటి పనులు కూడా రేపటి రోజున మీరు చేస్తున్నారు. మీ పనిని చూసి కొంతమంది సంతోషిస్తారు. అంతేకాకుండా మీ పనితీరును కూడా మెచ్చుకుంటారు. అలాగే మీ యొక్క అనుభవాలను కొంతమంది కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే కొంతమంది పెద్దల యొక్క అనుభవాలు తెలుసుకొని మీ యొక్క ఉన్నతి ఏంటంటే తెలుసుకోబోతున్నారు. అలాగే రేపటి రోజున అయితే మీకు కొత్త అవకాశాలు మరియు నేర్చుకోవాలని చెప్పి అవకాశాల కోసం బాగుంటుందని చెప్పి దేని గురించి అయితే ఆలోచించారో దాని గురించి మక్కువ చూపించబోతున్నారు. సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ సహోద్యోగులను ఏదైనా కానీ చెప్పే ముందు ఆలోచించండి. లేదంటే మీరు చెప్పినటువంటి ఏదైనా నెగిటివ్గా ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా అయితే మీరు వహించండి. అయితే మీరు ఏదైనా కానీ వ్యాపారం చేస్తే రేపటి రోజున మీకు మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా మీరైతే ఏదైనా కానీ మీ యొక్క విషయాన్ని ఆలోచించి ముందు మన కుటుంబం సభ్యుల యొక్క తెలియజేయడం అయితే చాలా ఉత్తమం అని చెప్పుకోవాలండి. కాబట్టి కుటుంబ సభ్యుల నుండి మీరు సలహాలు కానీ ప్రయోజకరంగా కనిపిస్తున్నాయి. మీ వ్యాపారంలో గణనీయమైనటువంటి పెరుగుదల పరిస్థితులు అయితే చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి. ముందున్న రోజుల్లో మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. తద్వారా మీకున్నటువంటి విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. ఏదైనప్పటికీ కూడా మీకు సంబంధించినటువంటి వ్యాపారానికి వృత్తిపరంగా అలాగే ఉద్యోగపరంగా ఇలా కూడా అన్ని ఫలితాలు అయితే అనుకూలమైన శుభ ఫలితాలు వచ్చేటువంటి రోజుగా కూడా రేపటి రోజున చెప్పుకోవాలండి. అంతేకాకుండా ఈ రాశివారు కొన్ని రిస్కులు కూడా రేపటి రోజున తగ్గబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ వ్యాపారానికి ఏ విధంగా అయితే అభివృద్ధి పలుకుబోతున్నారో దానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కొంతమంది ఇచ్చినటువంటి సూచనల వరకు మీ ఆలోచనలను కూడా పూర్తిగా అంటే మీ ఒకటి ఆలోచిస్తే మీరు మరింత ఎక్కువగా ఆలోచించే అయితే మైండ్ అయితే మిమ్మల్ని డైవర్ట్ చేసే విధంగా కొంతమంది వ్యాపారవేత్తలు సీనియర్స్ కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నవారు ఇచ్చినటువంటి సలహాలు మిమ్మల్ని కొంచెం అన్ని రకాలకు కూడా ఆలోచనలు గురి చేసే విధంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలండి. అలాగే ఆర్థిక స్థితికి వస్తే రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే మీకు ఆర్థిక స్థిరత్వం వల్ల బలమైనటువంటి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు ఆదాయాన్ని పెంచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సద్వినియోగం చేసుకోబోతున్నారు, ఉపయోగించుకోబోతున్నారు కూడా. డబ్బులను విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం కంటే మీరేంటే గృహ అవసరాల కోసం ఎక్కువగా కృషి చేస్తారన్నమాట. రేపటి రోజున మీ యొక్క తోబుట్టువుల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఆర్థిక స్థితిని మీకు రేపటి రోజున ఎక్కువగా బలంగా కనిపిస్తుంది. అంతేకాకుండా పరిచయాలను కొంతమంది వ్యక్తుల పరిచయాలు కూడా మీకు ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. అలాగే ఒక సలహా మేరకు ప్రత్యక్ష పెట్టుబడులు కూడా దూరంగా ఉండాలని చెప్పి తెలుసుకుంటుంటారు. అలాగే ముందున్న రోజుల్లో కూడా మీకు రేపటి రోజున అయితే అన్ని రకాలకు కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలండి. రేపటి రోజున మీరు చేసేది ఏదైనా సరే చాలా వరకు 100% లాభదాయకంగా ఉండబోతుంది. రేపటి రోజున ప్రత్యక్ష పెట్టుబడులకు దూరంగా ఉండాలని మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే ముందున్న రోజుల్లో మీకు కూడా కొంచెం సరైనటువంటి ఒక ప్రాక్టీస్ అనేది మరింత ఎక్కువగా బలపడటం కోసం మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున అనుకూలంగా ఇక ఆరోగ్యపరంగా అయితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంతేకాకుండా రెవెన్యూ ఏంటంటే ఎప్పటికప్పుడు మీ యొక్క ఆరోగ్యంపై దృష్టిని సాధించాలని చెప్పి ఎప్పటికప్పుడు చిన్న సమస్యలు ఎదుర్కొంటూ సమయాన్ని అయితే వెచ్చించవలసి వస్తుంది. అయితే ఏంటంటే చిన్న సమస్యలే కదా అని చెప్పి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మనకు చిన్న సమస్యలే రేపటి రోజున పెద్ద సమస్యలుగా మారే అవకాశం అయితే ఉంటుంది. మన తల మీద కూర్చుంటాయి. కాబట్టి మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం నిర్లక్ష్యం చేయకండి. ఇక అలాగే మీ జీవితంలో కొంతమంది శత్రువులు కూడా రావడం జరగబోతుంది. ఆ శత్రువుల వల్ల మీకు కష్టాలు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు తప్పకుండా రేపటి రోజునైతే వాటి దగ్గర నుండి ఉన్న శివాలయం నుండి వెళ్ళి శివాలయంలో స్వామివారిని దర్శించుకొని
108 ప్రదర్శన చేసుకోవడం వల్ల మీకు కొంచెం ఆరోగ్యపరంగా లేకపోయినా కనీసం స్వామివారిని దర్శించుకొని మీకు తగ్గ స్తోమతకు బట్టి శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా మీకు కొంచెం రిలీఫ్ అయితే వస్తుందనే చెప్పుకోవాలండి. ఇక మీకు తప్పకుండా చేసుకోవడం వల్ల శత్రునాశనం కలగాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. అలాగే రేపటి రోజున హనుమంతుల వారి యొక్క ఆలయ దర్శనం కూడా చేసుకోండి. అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. రేపటి రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ పైన దృష్టి ఉద్యోగం ఉన్న వారికి కూడా తగ్గిపోతుంది. ఇక ఇలాగే రేపటి రోజున శత్రు భయం నుండి మీరు బయటపడతారు. అలాగే మీ యొక్క గౌరవం, మీ యొక్క పేరు ప్రతిష్టలు రేపటి రోజున అయితే అన్ని అవకాశాలు కూడా ఉన్నాయండి. ఒక ప్రేమకు సంబంధించినవి కూడా ఇదొక నిర్వచకం కాబట్టి ప్రేమకులకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకరి మీద ఒకరికి ద్వేషం అలాగే అపనమ్మకం ఉండడం వల్ల కొంత రేపటి రోజున బంధానికి సంబంధించినటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త చాలా అవసరం. ఇక అలాగే వివాహితుల గురించి చూస్తే కనుక రేపటి రోజున పూర్తిగా వైవాహిక జీవితానికి సంబంధించి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. అయితే మీకు తగినటువంటి సమయం అనేది వైవాహిక జీవితంలో తక్కువ. చాలా రోజుల నుండి ఏదైనా మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన గొడవలు ఉన్నాయో ఆ గొడవలు కూడా రేపటి రోజునైతే కొంచెం తగ్గుముఖం పెట్టబోతున్నాయని చెప్పుకోవాలి. వారితో కాసేపు కూర్చొని వారికి సంబంధించినటువంటి ఏదైనా ఉన్నాయో మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా వారితో చెప్పడం అలాగే తగినటువంటి సమయాన్ని ఇవ్వడం వల్ల మీ జీవిత భాగస్వామి చాలా ఆనందంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమానురాగాలతో మీ మీద మరింత ఎక్కువగా గౌరవం కూడా పెరుగుతుంది. ఇక అలాగే విద్యార్థులకు రేపటి రోజున మంచి మద్దతుగా ఉండేటువంటి అవకాశాలు గ్రహాల రీతిగా కనిపిస్తున్నాయి. మంచి అంటే విద్యలో మంచి విద్య సాధించడం, దీనికి సంబంధించినటువంటి వాతావరణం అన్నీ కూడా మీ పేరును కీర్తిని సంపాదించడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవాలి. అలాగే కొన్ని ప్రతికూలమైన సంఘటనలు రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే కొంత మానసికమైనటువంటి ఆందోళనకు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, గురి చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున మీరు చూశారు కదండి, ఈ విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇక తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.